హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 3 వారాలని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని 4వ వారంలోకి తాజాగా అడుగుపెట్టింది. బిగ్ బాస్ హౌస్లో వీకెండ్ అంటే ఎలిమినేషన్, వీక్ స్టార్టింగ్ అంటే నామినేషన్స్. బిగ్ బాస్ షో చూసే ఆడియన్స్ చాలా ఆతృతగా ఎదురు చూసేది కూడా ఈ 2 రోజుల కోసమే అని చెప్పవచ్చు. అయితే ఇక 3వ వారం ఎలిమినేషన్ అలా పూర్తి కాగానే బిగ్ బాస్ హౌస్లో 4వ వారానికి సంబంధించిన నామినేషన్స్ను అయితే ప్రారంభించేశారు. 4వ వారంలో బిగ్ బాస్ మరోసారి ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ పెట్టగా హౌస్మేట్స్ అందరూ మరోసారి నామినేషన్స్లో తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ముఖ్యంగా నామినేషన్స్లో ప్రేరణ, మణికంఠ, యష్మి మధ్య ఒక చిన్నపాటి కత్తుల యుద్ధమే జరిగింది. బిగ్ బాస్ నిజమైన కత్తులు ఇవ్వలేదు, కానీ ఒకవేళ కత్తులు ఇచ్చింటే ఏమై ఉండేదో మరి. అలాగే సోనియా, యష్మి మధ్య కూడా మరోసారి నామినేషన్స్లో ఫైర్ కనిపించింది. గత వారం టాస్క్లో నువ్వు సంచాలకుగా కూడా ఫెయిల్ అయ్యావు అంటూ యష్మి సోనియాను నామినేట్ చేస్తే, సోనియా నిన్న నాగ్ సారు నన్ను తప్పు చేయలేదు అంటూ వీడియో వేసి చూపించాడు, అప్పుడు నిద్రపోతున్నావా యష్మి అంటూ సోనియా తీవ్ర స్థాయిలో రెచ్చిపోవడంతో ఇద్దరి మధ్య మాట పెరిగి పెద్ద వాగ్వాదమే చోటు చేసుకుంది. అలాగే నబీల్, పృథ్వీ మధ్య కూడా నామినేషన్స్లో పెద్ద రచ్చ అయితే జరిగింది. నబీల్ సంచాలకుగా చేసే సమయంలో నబీల్ పైకి పృథ్వీ రావడాన్ని తప్పుపడుతూ నబీల్ నామినేట్ చేస్తే, పృథ్వీ మళ్ళీ చెప్పలేని పదాలను వాడుతూ నామినేషన్స్లో రెచ్చిపోయాడు. నాగార్జున పృథ్వీకి వీకెండ్లో వార్నింగ్ ఇవ్వడం, పృథ్వీ నామినేషన్స్లో అవే పదాలు వాడటం, ఇదే జరుగుతుంది. మరి వచ్చే వారం వీకెండ్లో నాగార్జున పృథ్వీని ఏమాత్రం కంట్రోల్ చేస్తాడో చూడాలి. ఫైనల్గా ఈ వారం నామినేషన్స్ ముగిసే సమయానికి 4వ వారం మొత్తం 7 మంది అయితే నామినేషన్స్లోకి వచ్చారు. 4వ వారం నామినేషన్స్లోకి వచ్చిన ఆ 7 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే సోనియా ఆకుల, పృథ్వీరాజ్, యష్మి గౌడ, మణికంఠ, ప్రేరణ, ఆదిత్య ఓం, సీత. ఈ 7 మందిలో 4వ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో వారి పేరుని కామెంట్స్లో తెలపండి. అలాగే నామినేషన్స్లో ఎవరి మధ్య హీటెడ్ డిస్కషన్ జరిగింది అని మీకు అనిపిస్తుందో వారి పేర్లను కూడా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.